హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. అయితే దాంట్లో టైప్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఏమేమి టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అండ్ అనలిటికల్ అండ్ బయో కెమిస్ట్రీ. వీటి యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే మనం తెలుసుకున్నాం. తర్వాత మనం ఏమనుకున్నాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి డీప్గా తెలుసుకుందామని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది గురించి తెలుసుకోబోయే ముందు లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలంటే మనకు జీఓసి అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఈ జీఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే దానికోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఇది అర్థం కాదు. అర్థం కాకపోతే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం నేర్చుకునేటప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ని మనం రెక్టిఫై చేయాలంటే కంపల్సరీ జీఓసి గురించి మనం తెలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జనరల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే షార్ట్కట్లో జీఓసి అని పిలుస్తారు. అయితే జనరల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే జీఓసి స్టాండ్స్ ఫర్ జనరల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద గేట్వే టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీ which talk about the following things. అయితే జీఓసి అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క గేట్వే. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ద గేట్వే టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క గేట్వే ఏంటిది? జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది ఏ విషయాల గురించి చెప్తుందంటే ఫాలోయింగ్ థింగ్స్ విచ్ టాక్ అబౌట్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఇది ఈ క్రింది విషయాల గురించి తెలియజేస్తుంది. హౌ డస్ ఎనీ రియాక్షన్ హ్యాపెన్ అంటే ఏదైనా రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలియజేస్తుంది. తర్వాత డిటర్మైన్స్ విచ్ రియాక్షన్ అకర్ ఎట్ పేస్ అమాంగ్ ద టూ రియాక్షన్స్ అంటే రెండు రియాక్షన్లలో ఏ రియాక్షన్ వేగంతో సంభవిస్తుంది అనేది నిర్ణయిస్తుంది. డిటర్మైండ్ విచ్ రియాక్షన్ అకర్స్ ఎట్ పేస్ అమాంగ్ ద టూ రియాక్షన్స్. ఏదైనా రెండు రియాక్షన్లు ఉన్నాయనుకోండి, అందులో ఏది అనేది ఎంత వేగంతో అంటే ఎంత ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది అనేది ఇది చెప్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ షార్ట్ లివ్డ్ స్పీసెస్ దట్ ఈస్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఫార్మింగ్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ఏంటిది? డిటర్మైన్స్ వెదర్ ద రియాక్షన్ ఈజ్ అసిడిక్ ఆర్ బేసిక్. అంటే ఇంకేం నిర్ణయిస్తుందంట, ఇది రియాక్షన్ అనేది ఎసిడికా లేదా బేసిక్కా, అంటే ఇది ఆమ్లమా లేదా క్షారమా అనేది ఇది నిర్ణయిస్తుంది. ఇక్కడ చూడండి, రియాక్షన్ ఇంటర్మీడియట్. రియాక్షన్ ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్ అకర్ త్రూ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సర్టన్ chemical species. These are generally short-lived. And highly reactive chemical species. So through which the majority of the organic reaction occur called reactive intermediate. ఏం చెప్పొచ్చు అంటే రియాక్షన్ ఇంటర్మీడియట్ డిసైడ్ ద ఫైనల్ ప్రోడక్ట్ అండ్ one of the most famous reaction intermediate is carbocation. సో ఏం చెప్తారంటే రియాక్షన్ ఇంటర్మీడియట్ డిసైడ్ ద ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఇంటర్మీడియటే ఫైనల్ ప్రోడక్ట్ని మనం డిసైడ్ చేస్తుంది. సో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటంట కార్బోకేటయాన్. అంటే ఇంటర్మీడియట్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ డిసైడ్ చేసేది ఏంటి? రియాక్షన్ ఇంటర్మీడియట్. సో
మనం ఇప్పుడు ఏంటంటే ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటాయో తెలుసుకుందాం. దీంట్లో మేజర్గా మనకు కార్బోకేటయాన్, కార్బోనయాన్, ఫ్రీ రాడికల్స్, కార్బీన్స్ అండ్ నైట్రిన్స్. ఫస్ట్ వీటి గురించి మనం డీప్గా తెలుసుకుంటే మనకు గుర్తుండిపోద్ది. ఏదో మనం తెలుసుకున్నాం అన్నట్టు తెలుసుకుంటే ఇవి గుర్తుండవు, వీటిని ప్రాక్టీస్ కూడా చేయాలి మనం. అయితే దీనికోసం మనం ఈ 5ని ఒకేసారి అన్నీ కాకుండా ఫస్ట్ ఈ వీడియోలో నేను కార్బోకేటయాన్ గురించి చెప్తాను, నెక్స్ట్ వీడియోలో కార్బోనయాన్, తర్వాత వీడియోలో ఇలా ఫ్రీ రాడికల్స్, కార్బన్స్, నైట్రిన్స్, ఇలా ఒక్కొక్క దాని గురించి మనం డీప్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మెయిన్. ఇంకా మనకు ముందే ఏం చెప్పారు, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద గేట్వే టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీ అని మనం ముందే చెప్పుకున్నాం. సో కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కార్బోకేటయాన్ గురించి, అది కార్బోకేటయాన్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది, వాటి యొక్క స్టెబిలిటీ ఏంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంది అనేది మనం ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కార్బోకేటయాన్, దీనికి సింబల్ అంటే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ కార్బోకేటయాన్ ఏమని చెప్పచ్చు అంటే, ద ఆర్గానిక్ అయాన్ క్యారియింగ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ కార్బన్ ఆటమ్. అంటే కార్బన్ ఆటమ్ మీద లేదా కార్బన్ ఆటమ్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని కార్బోకేటయాన్ అంటారు. ఇక్కడ ఇంకోసారి చెప్పుకుందాం, దే ఆర్ వెరీ రియాక్టివ్ అండ్ షార్ట్ లివ్డ్. వీటి యొక్క రియాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది, మరియు ఇవి దీని లైఫ్ టైం కూడా ఎంత షార్ట్ లివ్డ్. అండ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. వెన్ కోవాలెంట్ బాండ్ ఇన్ విచ్ కార్బన్ ఈస్ లింక్డ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆర్ గ్రూప్. అంటే కోవాలెంట్ బాండ్ అనేది ఇన్ విచ్ కార్బన్ ఈజ్ లింక్డ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. దీని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను మనం ముందుకెళ్ళే ముందు. సో ద బాండ్ బ్రేకప్ బై హీటరోలైటిక్ క్లీవేజ్. వీటి యొక్క బాండ్ అనేది ఎట్లా బ్రేక్ అవుతుందంట, హీటరోలైటిక్ క్లీవేజ్ ద్వారా బ్రేక్ అవుతుంది. సో మనం వీటి గురించి డీప్గా స్ట్రక్చర్తో సహా తెలుసుకుందాం. చూడండి, వెన్ కోవాలెంట్ బాండ్, ఇప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తాను. చూడండి, వెన్ కోవాలెంట్ బాండ్, ఇది కోవాలెంట్ బాండ్ అంటే ఏంటిది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కోవాలెంట్ బాండ్. సో వెన్ కోవాలెంట్ బాండ్ ఇన్ విచ్ కార్బన్ ఈజ్, అంటే ఏ కార్బన్కి అయితే కోవాలెంట్ బాండ్ అనేది లింక్ అయి ఉంటుంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి ఆర్ గ్రూప్కి లింక్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే, ఈ క్లీవేజ్ అనేది ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఇది ఏం చేస్తుందంటే ఈ 2 ఎలక్ట్రాన్లని చూడండి ఫ్రెండ్స్, ఈ 2 ఎలక్ట్రాన్ని ఇది తీసుకొని హీటరోలైసిస్ అంటే హీటరోలైటిక్ క్లీవేజ్ జరిగి కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉండి ఇది బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ హీటరోలైసిస్ అంటే ఏంటంటే, హీటరో అంటే డిఫరెన్స్, లైసిస్ అంటే బ్రేక్, అంటే క్లీవేజ్ బ్రేక్ అవ్వడం. అంటే హీటరోలైసిస్ అంటే డిఫరెంట్ ఆటమ్స్, హీటరో అంటే డిఫరెంట్ ఆటమ్స్ ఉండాలి, లైసిస్ అంటే బ్రేకేజ్ ఆర్ క్లీవేజ్, దాన్ని హీటరోలైసిస్ అంటారు. అయితే ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోకేటయాన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మిథైల్ కార్బోకేటయాన్, దిస్ ఇస్ ద మిథైల్ గ్రూప్ ప్లస్ పాజిటివ్ ఛార్జ్, మిథైల్ కార్బోకేటయాన్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇథైల్ కార్బోకేటయాన్, తర్వాత ప్రోపైల్ కార్బోకేటయాన్. తర్వాత చూడండి, టెర్షరీ బ్యూటైల్ కార్బోకేటయాన్, టెర్షరీ 1, 2, 3, 4.
బ్యూటైల్, టెర్షియరీ బ్యూటైల్ కార్బోకేటయాన్. తర్వాత ఇక్కడ అల్లైల్ కార్బోకేటయాన్. ఇక్కడ చూడండి, CH2 గ్రూప్ అనేది డైరెక్ట్గా డబుల్ బాండ్కి లింక్ అయి ఉంటే దీన్ని అల్లైల్ అంటారు. ఈ CH2 అనేది ఇక్కడ ఉంది కదండి, ఈ CH ఉంటుంది కదా, దీనికి అటాచ్ ఉన్నా కానీ దీన్ని అల్లైల్ కార్బోకేటయాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Br ఉందనుకోండి, బ్రోమిన్ ఉంటే అల్లైల్ బ్రోమైడ్, అల్లైల్ క్లోరైడ్ అట్లా. సో దీన్ని అల్లైల్ అంటారు. సో అల్లైల్ కార్బోకేటయాన్. తర్వాత ఇక్కడ వినైల్ కార్బోకేటయాన్. వినైల్ కార్బోకేటయాన్ అంటే ఏంటి? డబుల్ బాండ్ అటాచ్ టు సేమ్ కార్బన్, అంటే ఈ కార్బన్కి డబుల్ బాండ్ అటాచ్ ఉంటే వినైల్ కార్బోకేటయాన్. సో అలా. తర్వాత ఇంకొకటి ఏంటి? ఐసోప్రొపైల్ కార్బోకేటయాన్. ఇది ప్రొపైల్ కార్బోకేటయాన్. ఇది ఐసోప్రొపైల్ కార్బోకేటయాన్ అయ్యచ్చు, లేదా సెకండరీ కార్బోకేటయాన్. సో ఫస్ట్ ఏంటి మనకి కార్బోకేటయాన్ అంటే ఏంటి? కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అది కార్బోకేటయాన్ అంటారు. దీని యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, వీటి యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎలా ఫామ్ అవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్. కార్బోకేటయాన్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఎలక్ట్రోనెగటివ్ ఆటం అనేది కార్బన్కి లింక్ అయి ఉండాలి. సో ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అనేది ఎలక్ట్రాన్స్ని తీసేసుకొని కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్లీవేజ్ని ఏమంటారంటే హైడ్రోలైసిస్ లేదా హైడ్రోలైటిక్ క్లీవేజ్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? మిథైల్ కార్బోకేటయాన్స్, ఇథైల్ కార్బోకేటయాన్స్ అండ్ ప్రొపైల్ కార్బోకేటయాన్స్, టెర్షియరీ బ్యూటైల్ కార్బోకేటయాన్స్, అల్లైల్ కార్బోకేటయాన్స్, వినైల్ కార్బోకేటయాన్స్ అండ్ ఐసోప్రొపైల్ కార్బోకేటయాన్స్. ఏంటి ఫార్మేషన్ అండ్ కార్బోకేటయాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కార్బోకేటయాన్. కార్బోకేటయాన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏందో తెలుసుకుందాం. సో ఇది మిథైల్ కార్బోకేటయాన్. సో మిథైల్ కార్బోకేటయాన్లో మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? వేలెన్స్ సెల్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది స్టేబుల్గా ఉండాలంటే ఆక్టెట్ రూల్ని పాటించాలి. కానీ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 2 ఎలక్ట్రాన్లు అనేటివి ఇక్కడ తక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు? డెఫిషియెంట్ స్పీసెస్ అనొచ్చు. ఆక్టెట్ రూల్ అనేది లేదు. సో వీటి యొక్క హైబ్రిడైజేషన్ ఏంది? sp2 హైబ్రిడైజేషన్. ఏంది? sp2 అంటే 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది sp2 హైబ్రిడైజేషన్ అనేది దీంట్లో ఉంటుంది. ఇది ట్రైగోనల్ ప్లానార్. దీని యొక్క నిర్మాణం ఏంది? ట్రైగోనల్ ప్లానార్. సో దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. కార్బన్, ట్రైగోనల్ ప్లానార్. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 120 డిగ్రీస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏముంటే సేమ్ ప్లేనార్. ఇవన్నీ కూడా సేమ్ ప్లేనార్లో ఉంటుంది. అంటే దీనిపైన ఏముంటుంది? ఒక ఎంటీ p ఆర్బిటాల్ ఉంటుంది. ఇది ఎంటీ వేకెంట్ p ఆర్బిటాల్. సో దీని యొక్క ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఈ కార్బోకేటయాన్ అనేది మనకు జనరల్గా దేంట్లో కనిపిస్తుందంటే ఎలిమినేషన్ రియాక్షన్స్లో, మెయిన్గా ఈవెన్ ఎలిమినేషన్ రియాక్షన్స్లో, తర్వాత ఎలక్ట్రోఫిలిక్ అడిషన్స్ రియాక్షన్స్లో, తర్వాత SN1 అంటే SN1 రియాక్షన్స్లో మనకి ఈ కార్బోకేటయాన్ అనేది మనకు జనరల్గా కనిపిస్తుంది. తర్వాత మనం ఏమేమి నేర్చుకున్నాం? కార్బోకేటయాన్ అంటే ఏంటి, కార్బోకేటయాన్ ఎలా ఫామ్ అవుతుంది, కార్బోకేటయాన్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది నేర్చుకున్నాం. తర్వాత కార్బోకేటయాన్ యొక్క స్టెబిలిటీ గురించి నేర్చుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. కార్బోకేటైన్ యొక్క స్టెబిలిటీని ఏమేమి డిసైడ్ చేస్తాయి, ఏమేమి నిర్ధారిస్తాయి, దేని ఆధారంగా కార్బోకేటైన్ యొక్క స్టెబిలిటీని మనం చెప్తామంటే రెజొనెన్స్ ఆర్ మెసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ ఆర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇంకా వీటి యొక్క స్టెబిలిటీ అంటే వీటి ఆర్డర్ ఏది మనకు ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ అనేది దేనికి ఫస్ట్ ఇస్తామంటే రెజొనెన్స్, మెసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది టెర్షియరీ బ్యూటైల్ కార్బోకేటైన్, ఇది ఐసోప్రోపైల్ కార్బోకేటైన్, ఇది ఇథైల్ కార్బోకేటైన్, ఇది మిథైల్ కార్బోకేటైన్. దీంట్లో మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఇక్కడ చూడండి రెజొనెన్స్ అనేది దీంట్లో ఉండదు, కాబట్టి రెజొనెన్స్ యొక్క ప్రభావం దీని మీద ఉండదు. ఏమేమి ఉంటాయి, హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది దీంట్లో చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని హైపర్ కాంజుగేషన్ అంటే ఏంది, 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, ఇక్కడ మనకు 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 3 అంటే 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 0 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇది హైపర్ కాంజుగేషన్. అదేవిధంగా ఇక్కడ మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కార్బన్ పైన 3 మిథైల్ గ్రూపులు ఉన్నాయి. సో వీటి యొక్క స్టెబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 మిథైల్ గ్రూపులు కార్బన్ పైన ఉన్నాయి. ఇది ఏంటి వస్తుంది, ఇది ప్రైమరీ, ఇది కూడా CH3CH2 కదా, ప్లస్ ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇది టెర్షియరీ. సో వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం హైపర్ కాంజుగేషన్, ఇండక్టివ్ ఎఫెక్ట్ తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనం రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఇక్కడ. సో వీటిలో రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే వీటికి ఎన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 1 2 3 రెజొనెన్స్ ప్లస్ ఇది ఒక 4 5 5 6 7 తర్వాత 8 9 10 అంటే ఇక్కడ మనకు 10 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, 1 2 3 ప్లస్ ఇది ఒకటి 4, తర్వాత 4 5 6 7 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 1 2 3 ప్లస్ ఇది ఒకటి 4 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో వీటి యొక్క స్టెబిలిటీ అనేది వీటిలో మోర్ స్టేబుల్ ఏది, దిస్ ద మోర్ స్టేబుల్ దాన్ దిస్. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏంది, ఐసోప్రోపైల్ కార్బోకేటైన్ అండ్ ఇథైల్ కార్బోకేటైన్. సో ఇక్కడ చూడండి ఇథైల్ ఆల్కహాల్ కూడా అనవచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, హైపర్ కాంజుగేషన్,
హైపర్ కాంజుగేషన్ అంటే 3 3 6 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాంజుగేషన్ ఉంది. సో ఇక్కడ ఏముందండి, కాంజుగేషన్ రెజొనెన్స్ ఏమని, ఇది +m ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది కాంజుగేషన్లో ఉంటుంది కదా, కాబట్టి రెజొనెన్స్ +m ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు ప్రభావితం చేస్తుంది. అక్కడ చూడండి, మోర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్, మోర్ స్టెబిలిటీ. రెజొనేటింగ్ స్ట్రక్చర్లో ఇక్కడ రెజొనేటింగ్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉంటే వాడి యొక్క స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే, మోర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఈస్ రెజొనెన్స్ ఎఫెక్ట్. ఇక్కడ మోర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఏంది, రెజొనెన్స్ ఎఫెక్ట్. సో అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పకుండా మీకు అర్థం కాదు, అంటే ఏది వీటి యొక్క స్టెబిలిటీని ఎలా చెప్తాం అనేది మీకు అర్థం కాదు. అందుకే డిఫరెంట్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు డీటెయిల్గా ఇంకేం డౌట్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాను. సో చూడండి, ఇక్కడ చూడండి, దీనికి n ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆల్ఫా హైడ్రోజన్స్ అండ్ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ చూస్తే ఇది ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, కానీ కాంజుగేషన్ ఉంది. ఇక్కడ చూడండి, కాంజుగేషన్ అనేది ఉంది మనకు. సో కాంజుగేషన్, ఇది +m ఎఫెక్ట్. +m ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే, దీనికి +i ఎఫెక్ట్ ఉంటుంది. 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ చూడండి, ఇక్కడ +i ఎఫెక్ట్ ఉంది, ప్లస్ ఆల్ఫా హైడ్రోజన్స్ కాంజుగేషన్ ఉంది. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది మరియు హైపర్ కాంజుగేషన్ ఉంది. హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. హైపర్ కాంజుగేషన్ ఉంది, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది. సో వీటిలో ఏది ఎక్కువ స్టేబుల్ అంటే, వీటి యొక్క స్టెబిలిటీ అనేది దేనికి ఎక్కువ ఉంటుందంటే దీనికేనండి. ఎందుకంటే రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేది ఇండక్టివ్ అండ్ హైపర్ కాంజుగేషన్ని డామినేట్ చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మోర్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటే మోర్ స్టెబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంది, మోర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ అంటే మోర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఈజ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. మళ్ళీ మోర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఈజ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. అండ్ ఇంకేం చెప్పొచ్చు, ఇక్కడ మనకు లాస్ట్ ఎగ్జాంపుల్లో రెజొనెన్స్ ఎఫెక్ట్ డామినేట్స్ ది హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, ఫైనలీ, సో ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమన్నా ఈ వీడియోలో కానీ ఈ కార్బోకేటయాన్లో మీకు ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.